స్లీపింగ్ హనుమాన్, దీన్ని భద్రమారుతి హనుమాన్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది ఔరంగాబాద్లో ఉంది. రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని భక్తుడిగా, రామాయణంలో జరిగిన యుద్ధంలో కూడా విజయాన్ని పొందడానికి హనుమంతునిది గొప్ప పాత్ర. మరి ఆంజనేయునికి హనుమాన్, బజరంగబలి, మారుతి అనే ఎన్నో పేర్లు ఉన్నాయి. హనుమంతుడు కొన్ని ఆలయాల్లో నిలబడి దర్శనమిస్తే, కొన్ని కొండలు ఎత్తినట్లు వీరాంజనేయుడిగా, పంచముఖ ఆంజనేయుడిగా, వరాల ఆంజనేయుడిగా, మారుతిగా స్వామి అభయమిస్తారు. ఇక్కడ మాత్రం హనుమంతుడు పడుకొని దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశారు. లక్ష్మణుడి కోసం సంజీవిని పర్వతం తీసుకుని వచ్చే సమయంలో ఆంజనేయ స్వామి ఇక్కడ కొంచెం సమయం పడుకొని సేద తీరారని కథ ప్రచారంలో ఉంది. అలాగే పూర్వం భద్రావతి నగరాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప రామభక్తుడు, ఎప్పుడూ రామభజనలు చేస్తుండేవాడు. ఆయన ఒకసారి రామభజనలు చేస్తుండగా ఇది వినిన హనుమంతుడు ఇక్కడికి వచ్చి నాట్యం చేసి అలసిపోయి పడుకొని నిద్రపోయారంట. అది గమనించిన ఆ భక్తుడు హనుమంతుడి పాదాలపై పడి లోక కళ్యాణం కోసం ఇక్కడ భద్ర హనుమంతుడిగా పడుకొని ఉండడం విశేషం. హనుమంతుడి పాదాలపై పడి లోక కళ్యాణం కోసం పెళ్లి కాని వారు పూజిస్తే మంచి భర్త దొరుకుతాడు. ఇక్కడ ముఖ్యంగా శ్రావణ మాసంలో శనివారాలలో, మంగళవారాలలో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. హనుమంతుడు పడుకొని ఉన్న ఆలయాలు మనకు చాలా కొద్ది మాత్రమే ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ చాలా విశేషమైనది. ఆలయం లోపల ఉండే గోపురం చాలా విశేషంగా శ్రీరామ్ అనే నామంతో మొత్తం డిజైన్ చేశారు. ఆలయంలో మనం ఎక్కడ చూసినా హనుమంతుని ఫోటోలు, శ్రీరాముని ఫోటోలు, శ్రీరామనామం ఎక్కువగా కనిపిస్తుంది. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీస్ తిహు లోక్ ఉజాగర్, रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक। ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, రామకోటి రాసేవాళ్ళు ఇక్కడ మనం భద్రాచలంలో ఎలా అయితే స్వామికి సమర్పించుకుంటామో ఇక్కడ సమర్పించుకున్నా సరే అది స్వామికే చేరుతుంది. భద్రమారుతి ఆలయంలో మనకి దర్శనం అయిపోయిన తర్వాత చాలా దగ్గరలోనే మనకి గ్రిష్ణేశ్వర్ టెంపుల్ అనేది ఇక్కడే ఉంది. గ్రిష్ణేశ్వర్ ఆలయం మనకి 12వ జ్యోతిర్లింగం. దీన్నే కాంతిలింగం అని కూడా పిలుస్తారు. గ్రిష్ణేశ్వర్ టెంపుల్కి ఎంట్రీ ఇది. చాలా చిన్న టెంపుల్. ఇక్కడ శివుణ్ణి పూజించడానికి కావలసిన అన్ని వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయి. బిల్వపత్రాలు, పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. శివపురాణంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. గ్రిష్ణేశ్వర్ అంటే కరుణ ప్రభువు అని అర్థం. 12వ జ్యోతిర్లింగం. దీన్నే కాంతిలింగంగా ప్రసిద్ధి. హిందువులకి లోపలికి ప్రవేశించడానికి హిందూ సాంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్ళాలి. ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉండే ఆలయం మొత్తాన్ని ఎర్రటి రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ఉండే శిల్పాలు, గర్భాలయం అనేది ఒక అద్భుతం. ఇక్కడే 17 అడుగుల ఎత్తు కలిగిన లింగమూర్తి తూర్పు ముఖంతో ప్రతిష్ఠించారు. సాక్షాత్తు పరమశివుడే జ్యోతిర్లింగంగా వెలిసిన పుణ్యక్షేత్రం. టెంపుల్ చాలా చిన్నది, కానీ చాలా మహత్యం ఎక్కువ. ఏకశిల నంది శిల్పకళా నైపుణ్యం
చాలా అద్భుతంగా ఉంటుంది. మహాశివరాత్రి సమయంలో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. శివునికి ప్రత్యేకంగా అభిషేకాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. నిరంతరం ఇక్కడ శివుడు అభిషేక ప్రియుడు. మనం కాస్త టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చినట్టయితే అభిషేక జలాన్ని కూడా మనం తీసుకోవచ్చు. सीपियों की ओट में मोतिया हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा।